హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవ్వాలని ఉంటుంది, కానీ కోడింగ్ అంటే భయం లేదా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చామని ఎలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి వారి కోసం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. మనకి ప్రముఖ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ మరియు కంపెనీ అయిన వీక్ డే నుండి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ విడుదలైంది. ల్యాప్టాప్ ఇచ్చి ఇంటి నుండి మరియు ఆఫీస్ నుండి మార్చి పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఇది ఒక హైబ్రిడ్ వర్క్ ఫ్రం హోమ్ ప్లస్ ఆఫీస్ మోడ్ ఉద్యోగం. ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కేవలం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ నమ్ముకొని నెల మంచి శాలరీ సంపాదించుకునే అవకాశం ఇది. పూర్తి వివరాలు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనకి మొదట కంపెనీ విషయానికి వస్తే వీక్ డే అనేది టెక్ కంపెనీలకు బెస్ట్ టాలెంట్ ను రిక్రూట్ చేయడంలో సహాయపడే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ప్రజెంట్ వీళ్ళు హైర్ చేస్తున్న పొజిషన్ ఏంటంటే అసోసియేట్ హెచ్ఆర్ స్పెషలిస్ట్. సాధారణంగా ప్రతి కంపెనీకి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనేది గుండెకాయ లాంటిదండి. కొత్త వాళ్ళని కంపెనీలోకి తీసుకోవడం, వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం అంతా ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇప్పుడు మీరు కూడా ఈ వీక్ డే కంపెనీలోనే ఒక మెంబర్ గా జాయిన్ అవ్వబోతున్నారు. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక లొకేషన్ కి రిక్రూట్ చేస్తున్నారు. కాకపోతే ఇది హైబ్రిడ్ మోడ్ కాబట్టి వారంలో కొన్ని రోజులు రూమ్ ఇంటి నుండి, లేదంటే మరికొన్ని రోజులు ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనకి పని వేళలు అలాగే బాధ్యతల గురించి చెప్పాలంటే మీరు అడిగే మెయిన్ డౌట్, వారంలో ఎన్ని రోజులు పని చేయాలి, టైమింగ్స్ ఎలా ఉంటాయి అని అడుగుతారు కదా. సో వీక్ డేస్ జాబ్ అంటే మండే టు ఫ్రైడే మాత్రమే. శని మరియు ఆదివారాలు మీకు హ్యాపీగా అఫీషియల్ సెలవు ఉంటుంది. వీకెండ్స్ లో ఎలాంటి వర్క్ ప్రెజర్ ఉండదు. ఇక టైమింగ్స్ విషయానికి వస్తే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారమే ఉంటుంది. ఉదయం 11 AM నుండి రాత్రి 8 PM లోపు ఉంటుంది అనమాట. సో మీ లాగిన్ అవర్స్ ఉంటాయి. సో మార్నింగ్ త్వరగా లేచి హడావిడి పడాల్సిన అవసరం లేదు. నైట్ షిఫ్ట్స్ కూడా కావు. ప్రశాంతంగా 11 గంటలకు లాగిన్ అవ్వచ్చు. ఇది ప్యూర్ డే షిఫ్ట్ కిందే వస్తుంది. సరే, అసలు ఈ ఉద్యోగంలో మనం రోజువారీగా ఏం చేయాలి అంటే ఆ డీటెయిల్స్ కూడా క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ వన్, రెజ్యూమ్ లో పరిశీలన. అంటే కంపెనీకి వచ్చే వందలాది అప్లికేషన్ లో బెస్ట్ ప్రొఫైల్స్ ని ATS సాఫ్ట్వేర్ ఉపయోగించి షార్ట్ లిస్ట్ చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే కోఆర్డినేషన్. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా ఇంకా ఇన్విటేషన్స్ పంపడం, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేయడం. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే ఆఫర్ మేనేజ్మెంట్. రిక్రూటర్స్ మరియు హైరింగ్ మేనేజర్లతో కలిసి పనిచేస్తూ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అండి. సో మరి దీనికి కావాల్సిన అర్హతలు అలాగే నైపుణ్యాలు. సో క్వాలిఫికేషన్ విషయానికి వద్దాం. సో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు బీకామ్, BSc, BA, BBA లేదా బీటెక్ ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నోటిఫికేషన్ లో చాలా స్పష్టంగా 0 to 3 years అని మెన్షన్ చేశారు. అంటే మీరు ఇప్పుడే కాలేజ్ పాస్అవుట్ అయినా, ఫ్రెషర్స్ అయినా సరే, లేదా ఆల్రెడీ ఏదైనా ఫీల్డ్ లో 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దీనికి హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. కానీ వాళ్ళు మీ నుండి ఆశించే కొన్ని ముఖ్యమైన స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు అభ్యర్థులతో మాట్లాడాలి కాబట్టి ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఈమెయిల్స్ రాయడం బాగా వచ్చి ఉండాలి. MS ఆఫీస్ అంటే ఎక్సెల్, వర్డ్ కానీ ఇలా బేసిక్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే డేటా అంతా అక్కడే కదా మేనేజ్ చేశారు. సో ఇంకా ATS నాలెడ్జ్ కూడా ఉండాలి. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఏంటో కొద్దిగా బేసిక్ ఐడియా ఉంటే మీకు సెలెక్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో ఇంకా ఇప్పుడు మీకు ఒక చిన్న బోనస్ టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ జాబ్ కి చాలా మంది అప్లై చేస్తారు. మరి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే మీ రెజ్యూమ్ లో కొన్ని కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ HR కాబట్టి HR కోఆర్డినేషన్, క్యాండిడేట్ స్క్రీనింగ్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్, ఇంకా MS ఆఫీస్ అండ్ ఎక్సెల్, టైం మేనేజ్మెంట్, ఇలాంటి పదాలను మీ రెజ్యూమ్ లో యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల వీక్ డే వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ మీ రెజ్యూమ్ ని ఈజీగా పిక్ చేస్తుంది. ఇంటర్వ్యూలో కూడా మీ కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో మాత్రమే టెస్ట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఇంకెందుకు ఆలస్యం, అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి సంబంధించిన అఫీషియల్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ లో అలాగే మొదటి కామెంట్ లో పిన్ చేసి ఉంచాను. లింక్ ఓపెన్ చేస్తే మీకు వీక్ డే అఫీషియల్ వర్కబుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే వెంటనే హైప్ ఇచ్చి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ లో ఎవరైనా జాబ్స్ కోసం వెతుకుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.